హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి. దిస్ ఇస్ రవి. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. సో లాంగ్స్ 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో 5 క్వశ్చన్స్ మీరు రాయాలి. అయితే మేమేం చేస్తున్నామంటే 7 క్వశ్చన్స్కి ఇంకొక 7 క్వశ్చన్స్ యాడ్ చేసేస్తున్నాం. అంటే ఒక క్వశ్చన్ మీకు ఒక చాప్టర్ నుంచి రావాల్సి ఉండగా ఆ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాం. 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్కి రావచ్చు అని. సో అలాగా 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి కదా. అయితే 7 క్వశ్చన్స్ గాను ఇంకొక 7 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఇస్తున్నాం. అలా 14 క్వశ్చన్స్ మీకు ఇస్తే దాంట్లో నుంచి 5 క్వశ్చన్స్ మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు ఎగ్జామ్లో ఎలాగైనా సరే 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలని టార్గెట్తో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాము. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి. సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. కనీసం మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయాలి, తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీళ్ళకి వెళ్దామా? సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చూస్తున్నాము, దాంట్లో లాంగ్స్ చూస్తున్నాము. మొత్తం 6 క్వశ్చన్స్ ఇచ్చాము. దాంట్లో నుంచి 2 క్వశ్చన్స్ ఎగ్జామ్కి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో చూడండి, ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకు మెయిన్ క్వశ్చన్ ఇచ్చాము. ఒకవేళ ఇది ఎగ్జామ్కి రాకపోతే ఈ క్వశ్చన్ని మీరు ఫోకస్ చేయండి. సో కొలిజన్ థియరీ కూడా మనకి చాలా ఈజీ ఆన్సర్ ఇది. సో గమనించండి, మనం ఎగ్జామ్కి వచ్చే మోస్ట్ ఈజీ ఆన్సర్సే తీసాము. ఓకే, నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. థర్డ్ అండ్ ఫోర్త్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓజోన్ ప్రిపరేషన్స్ మీకు అవి తెలుసు, మీకు ఓజోన్ ప్రిపరేషన్స్ లాస్ట్ టైం కూడా వచ్చింది అనుకుంటా, ఐ హోప్. అండ్ రియాక్షన్స్ విత్ C2H4, సో KIA, ఇట్లా ఇవన్నీ ఇచ్చాము చూడండి. ఈ రియాక్షన్స్ ప్రాక్టీస్ చేయండి. సో మీరు భయపడకండి, ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు రాకపోతే నాకు రాదని మీరు అనుకోండి. కానీ ప్రాక్టీస్ చేయకుండా చూసి ఇది భయం వేస్తుంది, ఇది రాదు నాకు అని ఫిక్స్ అవ్వకండి. ఇవి ఈజీయే, ఓకేనా? సో కంపల్సరీగా మీరు ట్రై అయితే చేయాలి. ఓకే రైట్. ఫోర్త్ క్వశ్చన్ నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్. సో ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది, రైట్. రియాక్షన్స్ కూడా ఇచ్చాము, కాపర్ జింక్ రియాక్షన్స్ ఇచ్చాము. ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఈ థర్డ్ అండ్ ఫోర్త్లో నుంచి ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఒకవేళ క్వశ్చన్ ఎగ్జామ్కి రాకపోతే, అంటే మీకు వచ్చిన క్వశ్చన్ ఎగ్జామ్కి రాకపోతే రాని క్వశ్చన్ కూడా మీరు ఏదో రాయడానికి ట్రై చేయండి. ఆ లెసన్లో ఏదో ఆన్సర్ తెలిసిన ఆన్సర్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో రాయండి. అంతేకాని ఎగ్జామ్లో ఉట్టిగా విచ్చిపెట్టి రాయకండి. ఓకే, సో క్లోరిన్ ప్రిపరేషన్ ఇచ్చారు ఎగ్జామ్కి, మీకు రాలేదు అనుకుందాం. క్లోరిన్ ప్రిపరేషన్ కోసం మీకు ఏం తెలిసినా ఏదో ఒకటి రాయండి, అంతేకాని అది ఖాళీగా ఇచ్చిపెట్టి రావద్దు. ఓకేనా? సో 5th క్వశ్చన్ నుంచి అండ్ 6th క్వశ్చన్ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 6th క్వశ్చన్ వచ్చేసి మనకి ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి ఇచ్చాము. సో ఈ నేమ్డ్ రియాక్షన్స్ తెలుసు కదా. సో ఎన్ని నేమ్డ్ రియాక్షన్ ఇచ్చామంటే చూడండి, ఇవన్నీ నేమ్డ్ రియాక్షన్ ఇచ్చాము. సో ఖచ్చితంగా 6th క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 99% ఛాన్స్ ఉన్నాయి, 1% మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి 6th క్వశ్చన్. ఓకే, నేమ్డ్ రియాక్షన్స్ మీరు ఒక్కొక్క నేమ్ రియాక్షన్స్ని ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, గుర్తుంటాయి. సో మనకు చూడండి, విలియమ్సన్ సింథసిస్ నుంచి మనం ఫెడరల్ క్రాఫ్ట్ వరకు ఇచ్చాము. ఇవి నేమ్ రియాక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు రాదని ఫిక్స్ అవ్వకండి. ఓపిక్గా ఫస్ట్ కూర్చుని ఫస్ట్ ఆన్సర్ చదవండి. చదివితే మీకు రాదు, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఎంతో కొంత మీకు గుర్తుంటుంది ఆన్సర్. ఓకే, సో మీ మీద మీరు నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. మనము షార్ట్ క్వశ్చన్స్ చూద్దాము. సో డిరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్. సో ఇది ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ డిస్క్రైబ్ ద 2 మెయిన్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఉన్నాయి, అండ్ దే మెకానిజం కూడా చెప్పాలి. 2 టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? P టైప్, N టైప్. ఓకే, సో P టైప్ అనేది హోల్స్, రైట్, ఇవి యాక్సెప్టర్స్. N టైప్ అనేది డోనర్స్. ఓకే, సో దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా చాలా చాలా ఈజీ ఆన్సర్ ఇది. చాలామంది టఫ్ ఆన్సర్ అనుకుంటారు, చాలా చాలా ఈజీ ఆన్సర్. ట్రైవాలెంటు, పెంటావాలెంటు, రైట్, వీటిలో ఇంప్యూరిటీస్ ఉంటాయి. అల్యూమినియము, ఎసెనిక్, ఫాస్ఫరస్, సో బోరాన్ ఇవి ఇంప్యూరిటీస్గా ఉంటాయి ఇవి. సో ఇలా ఇవి ఈజీ ఆన్సర్స్ ఎందుకు అంటున్నానంటే, మీరు చదివితే మీకు ఈజీ ఆన్సర్సా కాదని తెలుస్తుంది. చదవకుండా చాలామంది టఫ్ ఆన్సర్స్ అర్థం కాలేదంటారు.
సో మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోస్లో మేము ఎక్స్ప్లెనేషన్స్ కూడా చేస్తాము, ఖచ్చితంగా చూడండి. సో డిఫైన్ మోలారిటీ ఇచ్చాము. సో థర్డ్ క్వశ్చన్ మొలారిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఇచ్చాము. సో ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఇలా ఇచ్చాము స్టూడెంట్స్. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, 98% ఇది సమ్ బేస్ మీద క్వశ్చన్ కూడా ఇచ్చాము, గమనించండి. 5 grams ఆఫ్ NaOH అండ్ 450 ml ఆఫ్ సొల్యూషన్, ఇది కూడా సమ్ ఇది. ఓకే, సో సమ్స్ ట్రై చేయండి, ఒకవేళ వాల్యూస్ మార్చినా మీరు ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డిటర్మైన్ ద మోలార్ మాస్ ఆఫ్ సొల్యూషన్, ఇది 4th క్వశ్చన్గా ఇచ్చాము. 5th క్వశ్చన్ మళ్ళీ డిఫైన్ అబ్జర్ప్షన్ ఇచ్చాము, ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ ఇది. సో A and B ఇచ్చాము, ఖచ్చితంగా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ కెటలైసిస్ కోసం ఇచ్చాము. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ రోస్టింగ్, క్యాల్సినేషన్, సో ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ అల్యూమినియం. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్కి వచ్చే మోస్ట్. అండ్ 9th and 10th క్వశ్చన్ చూసుకుంటే ఈ రెండిట్లో నుంచి ఒక మోడల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ 11th ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వెనియస్ థియరీ. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 12th వచ్చేసి IUPAC నేమింగ్స్ కోసం రాయాల్సి ఉంది. సో దీంట్లో ఇవన్నీ రావు, ఏవైనా 4 వస్తాయి, గమనించండి. సో మీరు మీ వంతు ప్రయత్నం చాలా ఈజీ కాంపౌండ్ నేమ్, బ్రాకెట్ లోపల ఉన్నది ఒకలా ఉంటుంది, బ్రాకెట్ బయట ఉన్నది ఒకలా ఉంటుంది. ఈ నేమింగ్స్ కూడా చాలా ఈజీ. సో మీరు ఒకసారి రాస్తే ఎగ్జామ్లో ఎంతో కొంత మీకు గుర్తు లేకపోయినా 80% రాయగలుగుతారు, అలాంత ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఓకే, గమనించండి. ఓకే, సో 15th క్వశ్చన్ వచ్చేసి మనకి నేమ్ ద సోర్స్ అండ్ డిసీజెస్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఇది. సో ఇది చాలా ఈజీ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. A and D, E, K వీటి యొక్క సోర్స్ రాయాలి అండ్ వీటి యొక్క డెఫిషియన్సీ రాయాలి. అంటే మనకి ఎక్కడి నుంచి విటమిన్ A, D, E, K మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఇది డెఫిషియన్సీ వస్తే ఎటువంటి డిసీజ్ వస్తాయని చెప్పేసి 15th క్వశ్చన్. అండ్ 16th వచ్చేసి హార్మోన్స్ అంటే ఏంటి అని కొన్ని హార్మోన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. ఓకే, సో ఇది 15th and 16th. లాస్ట్ క్వశ్చన్ మనకి చూడండి 17th and 18th మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 17thలో SN1 రియాక్షన్ కానీ SN2 రియాక్షన్స్ కానీ రావచ్చు, లేదా రెండు కలిపి రావచ్చు. అండ్ 18th క్వశ్చన్ మాత్రంకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లైట్ తీసుకోవద్దు. ఇది స్టూడెంట్స్. సో ఐ హోప్ మీకు ఎంతో హెల్ప్ అయిందనుకున్నాను. తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా మేము ఎంతో కష్టపడి ఈ క్వశ్చన్స్ తీసిచ్చాము. సో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను స్టూడెంట్స్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. బాయ్.